మీ నీ ఇగో నీకు దీని మీద మంచి పట్టు ఉంటుంది. రాష్ట్ర బీజేపీ నేతలకు బిగ్ టాస్క్. ఏం టాస్క్ ఇచ్చిరంటే ఈ నెల 10న ప్రధాని మోదీ బహిరంగ సభ 2 లక్షల మందితో నిర్వహించాలని ప్లాన్. ఎంపీలు ఎమ్మెల్యేలకు జన సమీకరణ బాధ్యతలు, ఉమ్మడి జిల్లాల వారీగా పనులు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం గ్రేటర్ పరిధిలో 3 కార్పొరేషన్లే తొలి టార్గెట్. అయితే ఏమంటారు, 2 లక్షల మందితో సభ నిర్వహించాలంటారు. 2 లక్షల మంది వస్తారా? వీళ్ళతో పాసిబుల్ అవుతుందా? మరి ఉత్తర పుణ్యానికి అయితే రాదు. ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్ సభ పెట్టినా కాంగ్రెస్ సభ పెట్టినా ఆ కార్యకర్తలను వచ్చిన మంచి బస్సు వీలే పెడతారు, భోజనం వీలే పెడతారు, అంత ఎంతో సాయంత్రం అరుచుకుంటారు. కాబట్టి మరి వాళ్ళ సభకు పోతే మనకి ఏం నష్టం జరగదు. పోయినా కానీ మనం అయితే నడిపారు, ఆకలికి ఇబ్బంది పెట్టరని వాళ్ళ సభలకు వస్తారు. వీళ్ళ కథ చెప్తే గమ్మతోటది. వీళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లను పెడతారు. వీడు పొద్దుగాల వీళ్ళు రమ్మన్నప్పుడే దొరుకుతాడు, మరి ఇంటికి పోయేటప్పుడు దొరకడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇక పోయేటప్పుడు ఇక తిట్టుకుంటా పోతారు చూడు ఒక్కొక్కడు. కానీ నానా బూతులు తిట్టుకుంటూ పోతారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రతి పార్టీ మీటింగ్ కు ఊరుకో టీం ఉంటదట. ఉంటది. ఏ పార్టీ మీటింగ్ అయినా ఆ టీం రెడీగా ఉంటదట. వాళ్ళు ఏంది పోవాలంటే వాళ్ళు పిలుస్తారు, మనం పోవాలి. నీ ఒకసారి అన్నారే మొన్న గా పార్టీ మీటింగ్ లో కనపడవు అంటే రమ్మన్నారు పోయినా. మరి ఇవాళ ఈడికి వచ్చినా వీళ్ళు రమ్మని వీళ్ళు ఇటు వచ్చినా ఏడికైనా పోతారు. అంటే వాళ్లకు రాజకీయాలతోని సంబంధం లేకుండా అవగాహన ఉండదు. వస్తారు, జెండా పట్టుకొని కూర్చుంటారు. మొన్న కేటీఆర్ మీటింగ్ లో కూడా నేను మా తాతకు నేను పెద్ద మనవాణ్ణి అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. అనగానే సొప్పట్టు కొట్టిరు. ఇట్లా వానికి ఏం తెలుసు దేనికి సొప్పట్టు కొట్టాలో దేనికి సొప్పట్టు కొట్టదో తెలియదు. అప్పుడప్పుడు కొట్టాలి. కొట్టిర్రు. కొట్టగానే అరే అమ్మ దీనికి కూడా సొప్పట్టు కొడతారు ఏందిరా, వేని పెద్ద మనవాణ్ణి దానికి ఇచ్చేద్రమే ఉందని మళ్ళీ ఈయననే ఎక్కిరిస్తుడు. అట్లుంటది వీళ్ళ కథ. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పట్టుకొచ్చుడు, ఈ మందిని చూపించేసి చుట్టూ జెండాలు కట్టి ఏం చేస్తారంటే మన గుర్రం టాంకాకు కళ్ళకు గంతలు కడతారు చూడు, ఈ బోడికి కూడా అట్టే కడతారు. ఎయిర్పోర్ట్ నుంచి ఏడుకో గెస్ట్ హౌస్ హోటల్ కోసం గెస్ట్ హౌస్ కోసం ఆ నుంచి మన గుర్రానికి కడతారు కదా, టాంకాకు గుర్రం గంతలు కడతారు. ఇక టకా 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 ఉరుకుతుంది. ఆడిపోయినాక ఇక సభలో పోగానే చెయ్యుపుతాడు. చెయ్యుపగానే కనబడతారు జెండాలు గిండాలు. అబ్బాయి ఏం కార్యకర్తలు అన్నట్టు. కానీ నిజంగా కార్యకర్తలు వాసం జెన్యూన్గా నిజంగా తీసుకొచ్చిన వాళ్ళు కార్యకర్తలు కాదు, నిజంగా పనిచేసే కార్యకర్తలు బలం ఉంటారు. ఇక్కడ బీజేపీ పార్టీలో కార్యకర్తలు ఉన్నంత బలంగా బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ ఎంత ఉంటుందో అట్లుంటారు. కానీ నాయకులు మాత్రం పక్క దొంగలు ఉంటారు. ఇక వీళ్ళు కార్యకర్తలను పట్టించుకోరు. అధికారం వీళ్ళు ఏంటంటే పదవి కావాలి. ఇడ్లీ అడ్డం పెట్టుకొని సమర్థ అయినట్టు ఈ బీజేపీ పార్టీలో నేనున్నా అని ఒక కండు వేసుకొని అది ఇప్పుడు పదవి కావాలి. కానీ కింద కార్యకర్తలను పట్టించుకోరు. పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏమేమి మీటింగ్లు పెట్టాలి, ఎట్లా సమీక్ష చేయాలి, రాష్ట్రంలో ఎట్లా అధికారంలోకి తీసుకురావాలి. ఇంకొకటి మన వీళ్ళ కోఆర్డినేషన్ కూడా సరిగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? ఇంకేటో వస్తుంది. ఇప్పుడు నిన్న ఒక విషయం మాట్లాడుకున్నాం కదా, 4 దిక్కులు గుంజుతారు. దీన్ని ఆయన ముందడు పోతుంటే ఓర్వడిగా అడ్డం తిరుగుతాడు. మోడీ వస్తున్నప్పుడు వీళ్ళందరూ సమిష్టిగా పనిచేయాలి కదా. చేయాలి. మరి ఈ టైంలో పనిచేస్తారా? మోడీ వస్తున్నప్పుడే కాదు, పార్టీ కోసం నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా పార్టీని డెవలప్ చేసి అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా చెప్పిన కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు, కానీ కరుడు కట్టిన నాయకులు లేరు. బీజేపీలో నాయకులు లేరు. అయితే ఇప్పుడు నిజంగా ఒక 30 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. అంత బాధపడుతున్నారు ఆర్థికంగా. ఇప్పుడు అన్ని పార్టీల కంటే కూడా బలంగా ఉన్నది ఏంటంటే బీజేపీ పార్టీ. అవును. మరి ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత బలంగా ఉన్నప్పుడు మరి కార్యకర్తల కోసం మరి ఏదైనా ఎలక్షన్లు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, సమావేశాలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఏదైనా ఖర్చు పెట్టి మరి వాళ్ళని గెలిపించుకుంటే విషయం చెప్పన్నా, పట్టి ఫండ్ వస్తుంది, ఆ నుంచి కిందకి వస్తుంది, ఆ నుంచి ఫండ్ వస్తుంది, ఆ నుంచి ఇంకోని చేతికి వస్తుంది, ఇంకోని చేతి నుంచి ఇంకోని చేతికి వస్తుంది. ఆ కిందికి వచ్చేసరికి ఐస్ గారినట్టు కలుగుతుంది. వీని చేతిలో ₹1-2 ఉంటాయి. మళ్ళీ ఇది పోతే నాకేడు వస్తుంది, నేను ఉత్తర తిరుగుతున్న డీల్ ఖర్చు వెళ్తానని వీడు జలబెట్టుకుంటాడు. ఈ కిందికి అసలు కార్యకర్తల దాకా రాదు. అది కార్యకర్తలకు భోజనం కూడా పెట్టియరు. నేను ఏం చెప్తానా, బీజేపీలో పనిచేసే కార్యకర్త ఎవరైనా వానిటినే తినాలి, సర్ది కట్టుకోవాలి, మీటింగ్ పోవాలి, బస్ కిరాయి పెట్టుకుని వాడే రావాలి తప్ప రూపాయి ఎవరు సపోర్ట్ చేస్తాడు? చేయడు. మరి జనాలు సపోర్ట్. నువ్వు కార్యకర్తలనే చూసుకున్నప్పుడు కార్యకర్తలను కాపాడుకోవాలి, పట్టించుకోడు. అందుకే ఈ బీజేపీ ఎదగపోవడానికి ప్రధాన కారణమే అది.